ఈ కొత్త జిఎస్టీ చేంజెస్ వల్ల మనకి నిజంగానే డబ్బులు సేవ్ అవబోతున్నాయా, మనం ఇప్పుడు ఏమైనా కొనాలి అనుకుంటే కొనొచ్చా లేదా ఆగాల, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడున్న 4 స్లాబ్లు 5, 12, 18 అండ్ 28% కాస్త జస్ట్ 2 స్లాబ్లోకి మారుతాయి. అవి 5% అండ్ 18%. 28% నుంచి 18% జిఎస్టీలోకి రాబోతున్న ఐటమ్స్ లిస్ట్ ఇది. 12% నుంచి 5% లోకి రాబోతున్న ఐటమ్స్ లిస్ట్ ఇది. కంప్లీట్ గా జీరో జిఎస్టీకి వెళ్లే ఛాన్స్ ఉన్న లిస్ట్ ఇది. ఇది కన్ఫర్మ్ కాదు, బట్ ఛాన్స్ అయితే ఉంది జీరో అవ్వడానికి. ప్రెజెంట్ అయితే అనౌన్స్ చేశారు, కానీ ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ అవ్వడానికి మనం ఈ ఇయర్ అక్టోబర్ దివాళీ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు గవర్నమెంట్ కి చాలా లాసెస్ అయినప్పటికీ ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నారంటే, ఫస్ట్ ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసి జనాలకి పర్చేసింగ్ పవర్ ని ఇంకా పెంచడం కోసం ఈ డెసిజన్ తీసుకున్నారు. 2, బిజినెసెస్ కి కూడా ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ ట్యాక్స్ రేట్స్ డిఫరెన్స్ తగ్గించడం కోసం, అండ్ అలాగే వీలైతే కొత్త ఎక్స్పోర్ట్స్ ని డెవలప్ చేసి ఈ జరుగుతున్న యుఎస్ టారిఫ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత కంట్రోల్ చేయడం కోసం కూడా. దీన్ని బట్టి నన్ను అడిగితే ఎసెన్షియల్స్ ఏమైనా ఉన్నా ఇప్పుడు తీసేసుకోవచ్చు, దానికోసం ఆగాల్సిన పని లేదు. ఏదైనా పెద్ద పర్చేస్ చేస్తున్నాము, ఏసీలు, కార్లు ఇలాంటివి అంటే అది కూడా చిన్న రేంజ్ కార్స్ లైక్ 15 lakhs లోపల ఉన్నవి మీరు ఆగచ్చు ఎమర్జెన్సీ లేకపోతే, అండ్ దాంట్లో మనకి మెజారిటీ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, అండ్ మోర్ వీడియోస్ కోసం పేజ్ ని ఫాలో అయిపోండి.